సార్ నమస్కారం అండి. సార్ ఆ రోజు మిమ్మల్ని వెంబడించారు కదా, వెంబడించినప్పుడు మిమ్మల్ని 30 కిలోమీటర్స్ పైన చేజ్ చేసినారు అనేది మనకు తెలిసినది విషయం. అది కాదు. ఓకే సార్ కొంచెం విషయం అది కాదు. ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు ఎన్నికలు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించమని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్తా ఉంటే, ఈ ప్రభుత్వం మొండి వైఖరికి పోయి నిరంకుశత్వ విధానాలతో రాక్షస పాలనగా తరలిసింది. దాంట్లో భాగంగానే 10వ తారీఖు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో బోదిలవీడు అనే గ్రామ పంచాయతీ నుండి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నామినేషన్ వేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నామినేషన్ పేపర్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాక్కొని పోయారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఏదో విధంగా సహాయం చేయండి, మేము ఎన్నికలకు వెళ్తాము, మేము గెలుస్తాము, గెలవడానికి మాకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అడిగితే, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బెజవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు గారిని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారిని, వాళ్ళతో పాటు ఏదైనా న్యాయ సహాయం అవసరం అవుతుందా అనే ఉద్దేశంతో మమ్మల్ని వెళ్ళమని చెప్పి ఆదేశిస్తే మేము ముగ్గురం కలిసి విడివిడిగా 3 కార్లలో మాచర్ల వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక 2 మోటార్ సైకిళ్ళతోటి వైఎస్ఆర్సీపీ జెండాలు కట్టుకొని వచ్చి 30 మంది ఉన్నారు. ఒక 2 మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి డ్యూటీకి అడ్డంగా పెట్టారు. సహజంగా అంటే వాళ్ళు ముందు క్రాస్ అయిపోతున్నారేమో అనుకున్నాం, లేకపోతే డ్రైవర్ స్లో చేశారు. కారు స్లో అయిందో లేదో కారు మీద పడి బాధులతోటి కారు అంతా నుజ్జుగా పగలగొట్టి రాళ్లతో మా మీద దాడి చేశారు. తిట్టేటప్పుడు వాళ్ళ కామెంట్స్ ఏంటిది అంటే, కొట్టేటప్పుడు మాచర్లం మీకేం పని, రామకృష్ణారెడ్డికి మీకు ఎదురొచ్చే అంత మగోళ్ళ, ఇక్కడ ఎవడన్నా వస్తే చంపి పాత్ర రాస్తాం, ఇట్లాంటి మాటలతోటి భయభ్రాంతులను చేసి మా మీద రాళ్లతో దాడి చేస్తే మాకు రక్త గాయాలి. అక్కడి నుంచి నా కారుని మా డ్రైవర్ పీకించుకొని ముందుకెళ్ళిపోయి నాగార్జున సాగర్ మీదగా తీసుకెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటే మమ్మల్ని అక్కడి నుంచి చేంజ్ చేశారు. ఒక 2 బ్లాక్ స్కార్పియో వెహికల్స్లో నెంబర్ ప్లేట్ లేని కార్లతో మమ్మల్ని చేంజ్ చేశారు. అట్లా చేంజ్ చేస్తా తెలంగాణ బోర్డర్ దాకా వచ్చారు మాతో పాటు. అక్కడి నుంచి చిక్కకుండా మేము నల్గొండ వెళ్ళి నల్గొండలో ఫస్ట్ ఎయిడ్ తీసుకొని రాత్రికి ఈ హాస్పిటల్. ఓకే సార్, మీరు ఇక్కడ మన మంగళగిరిలో బాబు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన రోజు కూడా పోలీసు వాళ్ళకి కూడా మీరు ఎదురెళ్ళినారు కదా సార్. అంటే లీగల్గా మనం ఎన్ని చేసినా ఎదుర్కోగలుగుతాం, కానీ ఇలా ఇల్లీగల్ వేలో మన మీద అటాక్ చేయడం, ఇట్లా ఫిజికల్ అబ్యూస్మెంట్కి వెళ్ళడం దారితీస్తే మనం ఎలా ఎదుర్కోవాలంటారు సార్? నేనేమంటానంటే, ఇది మనిషి మాంసం మనుషులు తినే యుగం కాదు. ఇది నాగరిక ప్రపంచంలో ఒక చట్టాలు కొన్ని పద్ధతులతోటి బతికే సమాజం ఇది.